నమస్కారం అండి. మనకు శ్రీ రఘునందన్ రావు గారు బీజేపీ తెలంగాణ మెదక్ ఎంపీ. వారు అమెరికా వ్యాప్తంగా ఈరోజు పర్యటిస్తున్నారు. వారి యొక్క అమెరికా ముఖ్య ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రఘున. మీ ప్రయాణం ఎలా ఉంది, ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, మా ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం చేయాలి. భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి వాతావరణం డెవలప్ అయింది. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే ముస్లింల జనాభా 30% కంటే ఎక్కువ ఉంది అని చెప్తున్నటువంటి రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ నాయకత్వం 35 సంవత్సరాల కమ్యూనిస్టు పాలన, 15 సంవత్సరాల టీఎంసీ పాలనను బ్రేక్ చేసి అధికారంలోకి వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒక ఆశ, తెలంగాణ ప్రజల లోపల ఒక ఆలోచన అనేది ప్రారంభమైనట్టు భావిస్తూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత ఏ రకమైతే ఫీల్ని తెలంగాణలో మేము ఫేస్ చేస్తూ ఉన్నామో ద సేమ్ సిచ్యువేషన్ ఐఎమ్ సీయింగ్ ఇయర్ ఇన్ యుఎస్ఏ ఆల్సో. యుఎస్ఏలో ఉన్నటువంటి తెలుగువారు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరి ఆశ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటువంటి ఒక ఆకాంక్షని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అది డల్లాసా, ఊస్టనా, ఆస్టినా, షార్లెట్ అనేది పక్కన పెట్టండి, ఎక్కడికి పోయినా నన్ను కలిసిన ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్న మాట ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మీరు ఏం చేస్తారో తెలియదు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒకే ఒక గొంతు, ఒకే ఒక నినాదం ప్రపంచవ్యాప్తంగా వినబడుతుందనడానికి నా ఈ అమెరికా పర్యటన లోపల ఎవరికి పోయినా ఎక్కడికి పోయినా కనబడుతున్నటువంటి అంశం అదే ముఖ్యంగా కనబడుతూ ఉంది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మేము అందరం పనిచేస్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వేంది నేనేంది అని కాకుండా అందరం కలిసి సమిష్టిగా కమలం జెండాను ఎగరేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఆ దిశగా ఈసారి సఫలీకృతమవుతామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఎన్ఆర్ఐ మిత్రులను చూసిన తర్వాత నాకు మరింత అది బలపడిందని నేను చెప్పక తప్ప. మీరు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీలో ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తున్నారు, అలా స్పందన ఎలా ఉంది? నేను అదే చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినటువంటి మిత్రులు అయినప్పుడు కూడా వాళ్ళందరూ ఆశ మిగిలింది ఇంకా తెలంగాణనే, దక్షిణ భారతదేశంలో తెలంగాణలో మీరు బాగా చేయాలి, చేస్తారు, మీకు ఆ శక్తి ఉంది అనేటువంటి విశ్వాసాన్ని ఎన్ఆర్ఐ మిత్రులు వ్యక్తం చేసినప్పుడు తప్పకుండా మాకు ఆనందంగా అనిపిస్తూ ఉంది. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ మై తెలంగాణ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఒక నెల రోజులు ఇక్కడ ఉండి టెలిఫోన్ క్యాంపెయిన్ చేయడము, బంధువులతో మాట్లాడడం కాకుండా ఫిజికల్గా రమ్మని, ఆ నెల రోజుల ఎలక్షన్ సమయం లోపల సమయాన్ని మాకు కేటాయించమని, దానికోసం 29 మార్చి నుంచి మే మధ్యలో జరిగేటువంటి ఎన్నికలకి ఇప్పటి నుంచి కరెక్ట్ ప్లాన్ చేసుకొని ఒక 20 నుంచి 30 రోజులు భౌతికంగా మీరు అక్కడికి వస్తే వచ్చేటువంటి ఇంపాక్ట్ వేరే ఉంటుంది, టెలిఫోన్లో మాట్లాడితే ఉండేటువంటి ఇంపాక్ట్ వేరే ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం 27, 28 హ్యావ్ 2 years అండ్ ఈ 26లో ఇంకొక హాఫ్ ఇయర్ ఉంది. దాదాపు వాళ్ళకు ఉన్నటువంటి సమయం 30 నెలల పై చిలుకుంది. కాబట్టి యూ కెన్ ప్లాన్ ఫర్ 30 days. ఒక 30 రోజులకి మీ లీవ్స్ అన్నింటినీ సేవ్ చేసుకొని తెలంగాణలో ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు ఒక భౌతికంగా మీరు వచ్చి మీ గ్రామాలను దత్తత తీసుకొని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలనే విషయం లోపల ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిందిగా నేను తెలంగాణ గడ్డ నుంచి వచ్చి వేరే దేశాల్లో సెటిల్ అయినటువంటి మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తాను. కేంద్ర క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది, అందులో మిమ్మల్ని చూడవచ్చా కేంద్ర క్యాబినెట్లో? ఒక క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాకు ఇది కావాలి అది కావాలని అడగడం నా నేచర్ కాదు. పార్టీ అప్రాప్రియేట్ సమయం లోపల అప్రాప్రియేట్ వ్యక్తుల్ని గుర్తించి ఎవరెవరికి ఏ పని ఇస్తే వాళ్ళు కరెక్ట్గా దాన్ని నిర్వర్తిస్తారనే విషయం లోపల పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయమే మా తుది నిర్ణయం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని గంటపదంగా మీరు అన్ని ఇంటర్వ్యూలు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు అదే కోరుకుంటున్నారు. పార్టీ ఏ విధంగా సమిష్టి నిర్ణయం తీసుకోబోతుంది? 100% ఏ నిర్ణయమైనా పార్టీలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ అయినప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకునే కంటే ముందు అందరం కూర్చొని మాట్లాడతాం, చర్చిస్తాం. అల్టిమేట్గా నిర్ణయం బయటికి ప్రకటించేటప్పుడు అధ్యక్షుడు ప్రకటిస్తాడు, దాన్ని అందరం ఒబే చేస్తాం. ప్రతి కార్యకర్త కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాడు. దానికి తెలంగాణ ఏం అతీతం కాదు. తెలంగాణలో కూడా ద సేమ్ పాలసీస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. ఇక్కడ మీరు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏకి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక్కడ ఈరోజు కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మళ్ళీ ఇండియాకి కూడా వెళ్తున్నారు త్వరలో, షార్ట్ ట్రిప్ అని తెలిసింది. ఇది మీరు ఎలా చెప్తారు? నేను యాక్చువల్గా వచ్చింది ఒక 8 days ట్రిప్స్ కోసం వచ్చినాను. దాదాపు 8 రోజులు 8 పట్టణాల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని కలిసేటువంటి ప్రయత్నం చేసినాం. ఈరోజు సాయంత్రం టీటీఏ కార్యక్రమం తర్వాత రేపు శనివారం మధ్యాహ్నం ఇక్కడ నుంచి నేను బయలుదేరుతా ఉన్నాను. బై సండే ఈవినింగ్ ఐ విల్ రీచ్ ఢిల్లీ. ఫ్రమ్ మండే 9 AM ఆన్వర్డ్స్ మళ్ళీ మేము పార్లమెంట్లో మాన్సూన్ సెషన్లో ఉండాలి కాబట్టి సెషన్ అయిపోయాక మళ్ళీ ఒకసారి లీజర్గా వస్తాను. అప్పుడు అన్ని స్టేట్స్ తిరిగేటువంటి ప్రయత్నం చేస్తాం, ఇంకా ఎక్కువ మందిని కలిసే ప్రయత్నం చేస్తాం. అవర్ గోల్ ఈజ్ ఓన్లీ టు గెట్ బీజేపీ ఇన్ టు పవర్ ఇన్ తెలంగాణ స్టేట్. అమెరికాలో కూడా మీరు లా మేకర్స్ని కలుస్తున్నారు. మీరు లాయర్ కాబట్టి దాంట్లో ఏమన్నా ప్రత్యేక అనుబంధం ఉందా? బోత్ ఆర్ డెమోక్రటిక్ కంట్రీస్, ఇండియా అండ్ యూఎస్ఏ. ఇక్కడ ఉన్నటువంటి డెమోక్రటిక్ రూల్స్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏమున్నాయి,
మన దగ్గర తీసుకుంటున్న నిర్ణయాలు ఏమున్నాయి, రెండింటిని కంపారిటివ్ స్టడీ అనే అవకాశం ఉంటే చేసి ఏది బెస్ట్ అనుకుంటే దాని నుంచి స్ఫూర్తి పొందాలనేది నా ఆలోచన. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ట్రయింగ్ టు సీ దెమ్ అండ్ సీ హౌ ద లాస్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ యూఎస్ఏ. రగన్న ధైర్యం అంటే రగన్నే ధైర్యం అంటే ఎలా చెప్తారు? కార్యకర్తలకి ఒక నాయకుడు ముందు కనబడాలని కోరుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు భారతదేశం ధైర్యం, భారతదేశం అనే పేరుకి ఈరోజు ఒక గుర్తింపు అంటే అది నరేంద్ర మోడీ గారు. నా ధైర్యం కూడా అదే. నన్ను ఇష్టపడేటోళ్ళు, నన్ను ప్రేమించేటోళ్ళ ధైర్యం కూడా నరేంద్ర మోడీ ధైర్యం ఉంటుంది. వారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా ధైర్యం కూడా నరేంద్ర మోడీ గారే. టీవీ డిబేట్లలో మిమ్మల్ని చూసినప్పుడు ముక్కుటు సుటితనంతో మాట్లాడతారు. ఇది మీకు ఎలా లాభం చేకూరుతుంది? నేను లాభమా నష్టం అనేది బేరేజ్ వేసుకొని మాట్లాడాను. ఎప్పుడు కూడా నేను మాట్లాడాలనుకునేది మాత్రమే మాట్లాడుతాను. అది పార్టీకి ఉపయోగపడాలి, కార్యకర్తకు మనోధైర్యం పెంచాలి. ఐ కెన్ డూ అనేది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి కార్యకర్తలో డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా పార్టీకి మంచి రిజల్ట్స్ వస్తాయనేది నా విశ్వాసం. అబద్ధం ఆడుతున్నప్పుడు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని ఆలోచించి మాట్లాడతారు. నిజం మాట్లాడుతున్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది. ఖచ్చితంగా ధైర్యంగానే ముందుకు సాగుతాను నేను. థ్యాంక్ యూ రగన్న. మీకు కేంద్ర కేబినెట్ విస్తరణలో మంచి పొజిషన్ రావాలని కోరుతూ, అదేవిధంగా తెలంగాణలో బీజేపీ అధికారానికి రావాలి, అందులో మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుతూ థ్యాంక్ యూ రగన్న.